మీరిప్పుడు అంతా కొంచెం ఎక్కువగా బిజీ షెడ్యూల్‌లో వర్క్ మోడ్‌లోకెళ్లారు గదా! ఇంతకుముందు మీరన్నట్టుగా హౌస్ వైఫ్ అన్నారంటే పిల్లలతో కొంచెం అటాచ్‌మెంట్ ఎక్కువగుండుండేది. ఇప్పుడు మీ పాప ఎలా ఉంది? అంటే మీ పాప, పిల్లలు, నాన్న గురించి అడిగినప్పుడు ఒక సింగిల్ మదర్‌గా వాళ్ళకి మీరేం చెప్తుంటారు? ఒకటి ఫస్ట్ పాప అమ్మాయిలు కోలుకోవడం చాలా కష్టమండి. అంటే నాన్న విషయంలో మా ఇంట్లో అందరికంటే ఈవెన్ సరే నా బాధ ఏందంటే నేను బాధపడతాను. నేను సింగిల్‌గా ఒక్కదాన్ని బాధపడతాను. మళ్ళీ నేను ఒక పని పెట్టుకున్నాను. ఇది చెయ్యాలి. ఎట్లైనా బయటికెళ్ళాలి. అట్లా నాకు నేను సర్ది చెప్పుకుంటాను. పాప చాలా చిన్నది. పాప ప్రవర్తనే నాకు డిఫరెంట్ అనిపిస్తుంటది. కాబట్టి నేను ఎక్కువ ప్యాంపరింగ్ చేయడము, పాపతో స్పెండ్ చేయడము, మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళ నాన్న ఉంటే ఏ రకంగా ఉన్న కొద్ది టైము తనకిష్టమైనయన్నీ తెచ్చిపెడుతూ అలా అంటే పిల్లలకేముంటాయంటే చిన్న చిన్న ఇష్టాలు. హ్మ్. ఒక చాక్లెట్ అనేది ఒక చిన్న ఇష్టం. అదేం లక్షలతోటొచ్చేది కాదు. ఒక చిన్న ఆట వస్తువు. ఒక 10 నిమిషాలు వాళ్ళతో కలిసి ఏదైనా ఆడుకుంటే, లేదు వాళ్ళతోటి ఏదైనా స్టోరీలు చెప్పుకుంటుంటే, వాళ్ళకి స్కూల్లో ఏం జరిగినాయి, ఇలా వాళ్ళతోటి స్పెండ్ చేస్తూ ఉంటాను. డేలో ఒక 1 అవర్ అయినా స్పెండ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఓపికుండదు. నేను బాధలున్నాను, నిద్ర సరిగ్గా పోను, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాను. అప్పుడు ఓపిక లేనప్పుడు సాయిని గుర్తు చేసుకుంటాను. అప్పుడు ఆహ్, ఇంకా డీమోరల్ అయిపోతారు గదా మీరు. అప్పుడేమనిపిస్తదంటే నాకు ఇవన్నీ నువ్వే జూసుకోవాలి గదా! నువ్వింకా ఓపిక తెచ్చుకోవాలని చెప్తున్నట్టు అనిపిస్తది. నేను సాయిని జూసాను. ఎంత ఓపిక లేకున్నా ఇప్పుడు 4 గంటలకొచ్చి పడుకొని 3 రోజుల పాటు నాన్ స్టాప్‌గా వర్క్ జేసి తెల్లవారుజామున 4 గంటలకొచ్చి పడుకొని 5 గంటలకే లెవ్వాలి అంటే అల్లారం గూడా పెట్టుకోకుండా 5 గంటలకు లేసి పరిగెత్తిన సాయిని చూసా. హ్మ్. అప్పుడు అనిపిచ్చేది నాకు ఎంత ఓపిక. ఏంది అంటే ఈ శ్రమ గనక వేరే రూపంలో పెడితే వేరే ఫలితాలుంటాయి. అదొక కమిట్మెంట్. ఒక రాజనీతి. రాజకీయాల్లో అందరూ రాజకీయం అంటేనే నాటకం. కీయంలో నాటకం ఉంటది. కానీ ఈయన రాజనీతి పాటించిండు. రాజనీతి పాటించే వాళ్ళు చాలా తక్కువుంటారు. సో, నాకనిపిచ్చేది అబ్బా! ఇంత కమిట్మెంట్‌గా, ఇంత ఇదిగా, ఇంత ఓపికగా ఆయన దగ్గరుండి చూసాను గదా! కాబట్టి అది గుర్తు చేసుకుంటాను. వే ఓపిక తెచ్చుకోవాలనుకుంటా. పని జేసుకో ఇప్పుడు నేనొక్కదాన్నే గదా! చెయ్యాలి. ఇక మొండిగా అనుకోండి. అదే మొండిగా ముందుకెళ్తున్నారంటారు. ముందుకెళ్తున్నాను. చూసుకుంటున్నాను పిల్లల్ని. చూసుకుంటాను. చదువుతారు ఇద్దరు పిల్లలు. చెప్పింది వింటారు. అదొక ఇది. ఇది ఏంటంటే ఇప్పుడు మీ ఫీలింగ్స్ అర్థమవుతాయి. ఎవ్రీథింగ్ అంటే ఇంకొకటి నేను గూడా ఒక అమ్మాయినే కాబట్టి ఖచ్చితంగా ఆ సెన్సిటివిటీ అనేది ఉంటుంది. బట్ స్టిల్ ఒక అమ్మాయి అంటే ఖచ్చితంగా ఒక ఎమోషనల్ థింగేనా? ఇంకేది కాదా? మీరేమంటారు? లేదండి. ఒక ఎమోషనల్ అంటే ఎమోషనల్‌కి జెండర్ ఉండదు. అబ్బాయిలకెందుకే ఎమోషనల్‌గా ఫీల్ గారు? ఖచ్చితంగా ఫీల్ అయితారు. వాళ్ళకి అమ్మ అంటే రెస్పెక్ట్ ఉంటది. అక్క చెల్లెలంటే రెస్పెక్ట్ ఉంటది. అన్నదమ్ములంటే ఉన్నవాళ్ళుంటరు. వాళ్ళకేమన్నా అయితే బాధపడ్డ వాళ్ళుంటరు. అట్లా లేనిది ఈరోజు కుటుంబ వ్యవస్థ నిలబడతదా అండి? కాబట్టి ఎమోషనల్‌గా ఉండడము అనేది అది జెండర్‌తో సంబంధం లేదు. అది అమ్మాయిలకు ఉంటది, అబ్బాయిలకు ఉంటది. కాకపోతే మనల్ని ఒక రకంగా ట్యూన్ చేసి పెట్టారు. అమ్మాయిలంటే ఇంటికే పరిమితమనో, దశాబ్ద కాలాల నుంచి చూస్తున్నాం గదా! ఆడవాళ్ళను ఎలా చూస్తున్నారు, ఏది సరే ఈరోజు ఎంత బయటికొస్తున్నప్పటికీ, ఎంత మనం సమానం అని మాట్లాడుకున్నప్పటికీ, టెక్నాలజీ ఉన్నప్పటికీ, మనం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నప్పటికీ, ఇప్పటికీ మనం సమానం కాదు. అది మనకు అంటే చూస్తున్నాం తెలుసు. అయితే సమానం కాదు, ఆ సమానం కోసమే కొట్లాడుతున్నాం. కాబట్టి మనము ఇంటితో ఎక్కువ అటాచ్ అయ్యున్నాం. మన మైండ్‌లని అట్లా ట్యూన్ చేసి పెట్టారు. కాబట్టి మనం ఇంకా కొంచెం ఎక్కువ ఎమోషనల్‌గా ఫీల్ అయితాము. అబ్బాయిలతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయితాము. అంతే తప్పితే అబ్బాయిలకు ఎమోషనల్‌గా వాళ్ళు ఫీల్ గారు, అమ్మాయిలు మాత్రమే ఫీల్ అయితారు అనేదేమి ఉండదు. అది సహజంగా జెండర్‌తో సంబంధం లేకుండా అది జాతి అంటే స్త్రీ, మనిషి అన్నాక పురుషు మనిషే గాదండి. ఏ జీవి అయినా. ఏ జీవికైనా సహజంగా ఉండేది. చాలామంది మిమ్మల్ని ఇందాక అన్నారు గదా! సానుభూతి కావచ్చు, అదర్ థింగ్స్‌తో మిమ్మల్ని రెస్పెక్ట్ జేస్తారు. ఇంకొంతమంది ఏమంటారు అనంటే ఒక సానుభూతితో తర్వాత అదే సానుభూతితో రాజకీయాల్లోకొచ్చి ముందుకెళ్తదేమో, గెలుస్తదేమో, ఏం జేస్తదిలే జస్ట్ అదే సానుభూతితో వర్కౌట్ అవుతది అనే ఇదితో గూడా మాట్లాడే వాళ్ళున్నారు. వాళ్ళ గురించి మీరేమంటారు? అసలు సాయి పనిచేసిన తీరు వాళ్ళకు తెలిస్తే వాళ్ళలా మాట్లాడరు. సాయి పని చేసిన దానికి ఇప్పటికే సాయి ఒక స్థాయిలో అంటే రాజకీయాల్లో ఒక బలమైన బాధ్యతలో ఉండాలి. ఒక స్థాయిలో ఉండాలి. కొన్నిసార్లు ఎట్లుంటదంటే అండి, మనం చాలా రాజ్యాల చరిత్రలు జూసుకుంటాం.
యుద్ధాలు జరుగుతాయి రాజ్యాలకు. యుద్ధాలు జరిగినప్పుడు సహజంగా సంపదను, మహిళలను అవతల రాజులు ఎత్తుకొని వెళ్ళడమో, అవతల రాజ్యాల వాళ్ళు దోపిడీ చేయడమో జరుగుతుండే. అవును. కానీ కొందరు మహిళలు తిరగబడుతుండే. భర్త చనిపోయినా అదే కత్తి అందుకొని యుద్ధం చేసే మహిళల చరిత్రలను మనం చూసాం. నేను అటువంటి మహిళనే. కాబట్టే నా భర్త 15 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమము, తర్వాత తదనంతరం రాజకీయ వ్యవస్థలో ప్రజా సమస్యల మీద, ప్రజా ఉపయోగకరమైన పనుల మీద పనిచేశాడు. అంటే రాజకీయాలే మా జీవితం. ఫోక్ సింగర్గానో అంటే సరే ఫోక్ నేపథ్యం ఉన్నప్పటికీ సినిమా రంగం వైపు, ఇంకో రంగం వైపు లేదు. తను చెప్పే అనేక ఒక 3 గంటల కార్యక్రమం చూసుంటారు. పాట అంటే 5 నిమిషాలు ఉంటుంది, కానీ వేదిక మీద 3 గంటలు నడిపియాలంటే తను రాజకీయంగా ఏంటి అనేది ప్రజలను చైతన్యపరచాలి. అటువంటి అంశాలన్నీ ఇంత రాజకీయాలతో ముడిపడిన జీవితంలో ఆయన ఒక స్థాయిలో ఉంటే, ఇప్పుడు పలానా ఎమ్మెల్యే ఉన్నారు, అలా అయినంబడే కుటుంబంలో ఎవరో ఒకరు బాధ్యతలు తీసుకొని అది నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు తను ఒక చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆ స్టేజ్ వరకు ఆగిపోయింది కాబట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కొని నెక్స్ట్ స్టేజ్లో అడుగు పెట్టలేకపోయింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. అడుగు పెట్టి ఉండి వెంటనే టికెట్ ఇచ్చో ఇంకేదో ఇచ్చి నడిచి ఆ రకంగా ఉంటే ఇంకొకలాగా మాట్లాడేవాళ్ళు చాలా ఉంటాయండి. అంటే నేను మాత్రం సాయి చంద్ కష్టాన్ని చూశాను, రాజకీయ వ్యవస్థ గురించి విన్నాను. 15 ఏళ్ల పాటు మా జీవన ప్రయాణం అదే. ఇప్పుడు మీరు దిగి చాలా రోజులు అయింది అనుకోండి. కాబట్టి చాలా రోజులు అంటే నెలలే. కాబట్టి నేను ఖచ్చితంగా దాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను. ఒకటి సానుభూతి అంటే ఎప్పుడు కానండి, మీరు ఒక దశ చూడండి, ఏ సానుభూతి అయినా ఏదైనా కొద్ది కాలమే ఉంటుంది. ఇప్పుడు నాకున్నంత పర్సనల్గా నా పెయిన్ నాకున్నంత నా ఫ్రెండ్స్కే ఉండకపోవచ్చు. ఇంకా కొంచెం అంటే ఆ చైన్ పెరిగే కొద్దీ అవతలి వాళ్ళకి తగ్గిపోతుంది. అవును. కాబట్టి నేను చేసే పనిని బట్టే నాకు విలువ ఉంటుంది. గుర్తింపు ఎలా ఉంటుంది అంటే, సాయి చంద్ అన్న భార్య, వాళ్ళ మనస్తత్వం ఇది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇది, వాళ్ళు మాకు ఈ రకంగా సహకరించారు అనే దాని నుంచి వేసిన దారిలో నేను ఎలా నడుచుకుంటున్నాను, నేనేం చేస్తున్నాను, నేనేం సాధిస్తాను అనే దాన్ని బట్టే గుర్తింపు ఉంటుంది. కొన్నిసార్లు మీ వర్క్ ఇప్పుడు అంతా మీ మైండ్ ఒక్కసారిగా ఎంత ఎట్లా అయిపోయిందంటే మౌల్డ్ అయిపోయింది అనమాట. వర్క్ ఉంది, ముందుకెళ్ళాలి, వర్క్ చేయాలి, వర్క్ అని. వర్క్ కంటే ముందుగా మీరు ఇంతకుముందు నాట్యకారిణి అని కూడా మేము విన్నాము. మరి అంతకుముందు కూడా సాయన్న ఉన్నప్పుడైనా సరే, దాని తర్వాత మీకు ఆసక్తి ఉన్న రంగంలో ముందుకెళ్ళాలని మీరు ఎందుకు అనుకోలేదు? నేను ఒక స్టూడెంట్గా ఉన్నన్ని రోజులు, ఈవెన్ మా బాబు పుట్టే వరకు నేను క్లాసికల్ ఫీల్డ్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అదంతా ఎలా ఉంటుందంటే, ఒక రాజకీయ అంటే కామన్ హౌస్ వైఫ్కి ఒక పొలిటీషియన్ హౌస్ వైఫ్కి ఉండే డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. వాళ్ళ ఇంటికి చాలా మంది వస్తుంటారు, కలుస్తుంటారు. ఒక్కరి వల్లనే ఇప్పుడు బయట అనేకవి చూసుకోవచ్చు. ఇంటికి వచ్చే వాళ్ళను రిసీవ్ చేసుకోవడమో, ఫుడ్, వాళ్ళతో కలవడమో, మాట్లాడడం. భార్యగా ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్కి సంబంధించిన సర్కిల్ అంతా, లేకపోతే ఇంకేదో మెడిసిన్స్ గురించో ఇంకేదో గురించి ఎంతో కొంత ఆమెకు ఐడియా వచ్చినప్పుడు, ఒక టీచర్ వైఫ్ ఉంటే వాళ్ళ సర్కిల్ అన్నట్టు ఒక పొలిటీషియన్ వైఫ్కి ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వు సమాజాన్ని బాధ్యతాయుతంగా నడిపించే ఒక రోల్లో ఉన్నప్పుడు నీ కుటుంబం ఎలా ప్రవర్తిస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్.